నేను యాక్సెప్ట్ చేయను. ఇది హిందూ దేశం అని అంటున్నారు. అంటే ఇది హిందువుల దేశమేనా, క్రైస్తవుల దేశం కాదా, ముస్లిం దేశం కాదా సార్? ఇది క్రైస్తవుల దేశం కాదు, ముస్లింల దేశము కాదు, హిందువుల దేశము కాదు. అందరం కలగలిపి కలగూర గంపలాగా కలిసి మెలిసి అన్నదమ్ముల వలె ఒకరి కష్టం వచ్చినప్పుడు ఒకరు ఆదుకుంటూ ఒకరినొకరు సహకరించుకుంటూ కలిసి బ్రతకాల్సినటువంటి దేశం భారతదేశం. అంటే ఇక్కడ దేవుడు అంటే హైందవుల దేవుడు భారతదేశంలో జన్మించాడని వాళ్ళ నమ్మకం, కాబట్టి ఇది హిందూ దేశం అని వాళ్ళ ఉద్దేశం. దాన్ని మీరు కాదని ఎలా అంటారండి? ఎన్ని దేశాలు ఉన్నాయి మొత్తం తెలుసా మీకు? మొత్తము 195 దేశాలు, 200 దేశాలు ఉన్నాయి. 200 పైచిలుకు దేశాలు ఉన్నాయి. 200 దేశాలు వేసుకుందాం అప్రాక్సిమేట్గా. 200 దేశాలకి మీరు అన్నట్టుగా లేదా ఈ అన్య ప్రజలు లేదా హైందవులు ఎవరైతే అంటున్నారో ఆ దేవుడు మా దేవుడు కాదు, ఆ దేవుడు బ్రిటిష్ దేవుడు, ఆ దేవుడు ఇజ్రాయేల్ దేవుడు, భారతదేశానికి ఎలా దేవుడు అవుతాడు అనే వాళ్ళకి చెప్పుతో కొట్టినట్టు నేను సమాధానం చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి. భారతదేశానికి దేవుడు అవ్వాలంటే ఏమవ్వాలి? భారతదేశంలో పుట్టాలా? సరే. అమెరికాలో దేవుడు అవ్వాలంటే అమెరికాలో పుట్టాలా? ఇటలీలో దేవుడు అవ్వాలంటే ఇటలీలో పుట్టాలా? పాకిస్తాన్లో దేవుడు అవ్వాలంటే పాకిస్తాన్లో పుట్టాలా? దేవుడు అనేవాడు దేశానికి ఒకడు ఉంటాడా? సరే, నేను ఒకటి అడుగుతా. ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేలు ఎంతమంది ఉంటారు? ఒకళ్ళే ఉంటారు. ఒకడే కదా. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఒకడే ఉంటారు. ఒక దేశానికి ప్రధానమంత్రి ఒక్కడే. 200 దేశాలు కలిగినటువంటి ఈ ప్రపంచంలో ఈ భూమికి వెలుగునిచ్చే సూర్యుడు ఎంతమంది? ఒక్కడే. వెన్నెలనిచ్చే చంద్రుడు ఒక్కడే. సూర్యుడిని చంద్రుడిని కలుగు చేసినటువంటి దేవుడు ఒక్కడే కదా. మరి ఎంత ఫూలిష్గా ఎలా మాట్లాడతారు వీళ్ళు? ఏమని భారతదేశంలో పుట్టినోడే దేవుడు అవుతాడంటే నీ లెక్క ప్రకారంకి వస్తే 200 దేవుళ్ళు అవ్వాలి. సూర్యుడు ఒక్కడే నన్ను నమ్మే నువ్వు, చంద్రుడు ఒక్కడే నన్ను నమ్మే నువ్వు, సూర్యుడిని చంద్రుడిని నడిపిస్తున్న దేవుడు ఒక్కడే నమ్మలేకపోతే నువ్వు ఇక్కడ పిచ్చోడు పరమ నీచుడు ఎవడు ఉన్నాడని అర్థం. నమ్మాలి. సూర్యుడు ఒకడే చంద్రుడు ఒకడే అయినప్పుడు దేవుడు కూడా ఒక్కడే దేవుడు. భారతదేశానికి ఒక దేవుడు, ఇంకో దేశానికి ఒక దేవుడు ఉండడు, ఒక్కటే దేవుడు. ఇజ్రాయెల్లో ఎందుకు యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టారంటే ప్రపంచ పటాన్ని తీసుకొని నీ వేలు మధ్యలో పెట్టు. ప్రపంచ పటం మధ్యలో పెడితే బెత్లెహేం ప్రపంచానికి నడుమధ్యలో ఉంటుంది. దేవుడు సమపాలనలో ప్రేమను పంచడానికి బెత్లెహేంలో ఆయన పుట్టాడు, జన్మించాడు. ఆయన ప్రపంచానికి సెంటర్ ప్లేస్ అది, అందుకు జన్మించాడు సమాంతరమైన ప్రేమను పంచడానికి. అక్కడ జన్మించాడు కదా, అక్కడ వాళ్ళకి దేవుడు అయిపోయాడు. దేవుడు అనేవాడు సర్వసృష్టికి దేవుడు కాబట్టి, సకల సృష్టిని సకల జనులను కలుగజేసిన వాడు కాబట్టి ఆయన ఎక్కడ పుట్టినా జనులందరికీ దేవుడు అవుతాడు. భారతదేశానికి ఒక దేవుడు, ఆ దేశానికి ఒక దేవుడు ఉండడు. దేవుడు ఒక్కడే. ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. అజ్ఞానపూరితమైనటువంటి మాటలు వీళ్ళు మాట్లాడతారు, అది కరెక్ట్ కాదు. దేవుడు లేడని చాలా మంది నాస్తికులు అంటున్నారు సార్, అది దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటండి? దేవుడు లేడు అని వాళ్ళు అంటానికి గల కారణం ఏంటంటే ఉంటే చూపించు అంటారు. ఉంటే చూపించు అంటారు. నేను ఒక ప్రశ్న అడుగుతా, కరెంట్ ఉందా అని అడుగుతా. ఒకసారి ఒక వేదిక మీద అడిగా, తమ్ముడు ఇక్కడ కరెంట్ ఉందా అన్న. ఉందన్నా అన్నాడు. చూపించు అన్నా. ఇదిగో అన్నా అన్నాడు. అది లైట్ కదా, కరెంటు చూపించమంటే లైట్ చూపిస్తున్నావేంటి అన్న. లైట్ వెలుగుతుంటే కరెంట్ ఉన్నట్టే కదన్నా అన్నాడు. అది సరేలే, మరి కరెంటు చూపించు నాకు అన్నా. అలా కాదన్నా, లైట్ చూపిస్తే లైట్ వెళితే కరెంటు ఉన్నట్టే, కరెంటు మనకు కనబడదు అన్నాడు. ఇప్పుడు వీళ్ళ నాస్తికుల వాదన ఏంటంటే దేవుడు లేడు. ఎందుకు లేడు? కనిపించాడు కాబట్టి. కనిపిస్తే నమ్ముతా. ఇప్పుడు చంద్రుడు ఉన్నాడు. చంద్రుడు ఎవరు? చంద్రుడు కొన్ని లక్షల సంవత్సరాల క్రితం నుంచి ఇప్పటి వరకు వెన్నెలనిస్తూనే ఉన్నాడు. సూర్యుడు కొన్ని లక్షల సంవత్సరాల క్రితం నుంచి వెలుగునిస్తూనే ఉన్నాడు. ఏమాత్రం తేజస్సు తగ్గల, ఏమాత్రం వెలుగు తగ్గల, ఏమాత్రం ఆరిపోలా, ఏమాత్రం ఛార్జింగ్ అయిపోలా, ఏమాత్రం డల్ అయిపోలా. ఇప్పుడు సూర్యుడు చంద్రుడు వెలుగుతున్నారంటే వెలిగించేవాడు ఉన్నాడు కదా. దేవుణ్ణి చూపించు అంటే నేను ఎవరిని చూపిస్తాను తెలుసా? అదిగో సూర్యుడు, అదిగో చంద్రుడు అంట. అరే నేను చూపించమన్నది దేవుణ్ణి కదరా, నువ్వేంటి సూర్యుడిని చంద్రుడిని చూపిస్తున్నావంటే అవి వెలుగుతున్నాయంటే వెలిగించిన వాడే దేవుడు. నువ్వు వీటినే చూడలేకపోతున్నావు, వాటిని వెలిగించిన 1000 సూర్యుల కంటే తేజస్సు కలిగిన దేవుని నువ్వు ఎలా చూస్తావురా మూర్ఖుడా అంటాను నేను. కాబట్టి కొన్నిన్ని మనం చూడలేం. మనం పీల్చే ఆక్సిజన్ కరువై ఆక్సిజన్ సిలిండర్ లేక
కొన్ని లక్షల మంది కోటీశ్వరులు కూడా చచ్చిపోయారు కరోనాలో. ఆక్సిజన్ మన కళ్ళతో చూస్తామా? పోనీ ఎవరైనా చెప్పగలరా ఆక్సిజన్ ఇలా ఉంటుంది, ఆక్సిజన్ తీయగా ఉంటుంది, ఆక్సిజన్ ఎర్రగా ఉంటుంది చెప్పగలరా? మరి కళ్ళకు కనపడదు కదా, ఊపిరి పీల్చడం మానే. మానే, కళ్ళకు కనపడితేనే పీల్చు. దేవుడు కనిపిస్తే నమ్ముతానే. నువ్వు ఆక్సిజన్ ఎలా పీలుస్తున్నావు కంటికి కనిపించకుండా? కనిపించినప్పుడే పీల్చు, లేదా ముక్కు నోరు మూసుకో. 11 నిమిషంలో దేవుడు ఉన్నాడు లేదు నీకే అర్థమైపోద్ది. ఇది నా సమాధానం. కనిపిస్తేనే నమ్ముతాననేది అజ్ఞానం, మూర్ఖత్వం. కనిపించకపోయినా నమ్మేదే విశ్వాసం. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తా. నిజం, నమ్మకం అనేది ఒకటి ఉంటుంది. దేవుడు నమ్మకం. నమ్మకం. అమ్మ నిజం, నాన్న నమ్మకం. నిజానికి ఆధారాలు ఉంటాయి, నమ్మకానికి ఆధారాలు ఉండవు. నమ్మాలి. అమ్మ ఎవరినో చూపించి వీడే మీ నాన్న అన్నాడు అనుకో, మనం వాడినే నాన్న అంటాం. నమ్మకం. నమ్మకానికి ప్రూఫ్ ఉండదు. వాడే నాన్న అని ప్రపంచంలో ఎవడు రుజువుపరచలేడు. DNA టెస్ట్ చేస్తే తప్ప. కానీ అమ్మకి రుజువు ఉంటుంది. మోసినప్పుడు సాక్ష్యాలు ఉంటారు. రే ఆమె కడుపులో మోస్తున్నప్పుడు మేము చూసాంరా, గ్రేట్ స్టేట్మెంట్. ఆమె కంటున్నప్పుడు మేము చూసాంరా, ఆమె డెలివరీ అవుతున్నప్పుడు మేము చూసాంరా, ఆమె కడుపు నుంచి నువ్వు బయటికి వస్తున్నప్పుడు మేము చూసాంరా. డాక్టర్ సాక్ష్యం ఇస్తుంది, నర్సులు సాక్ష్యం ఇస్తారు, మోసినప్పుడు చూసిన వాళ్ళు సాక్ష్యం ఇస్తారు, కుటుంబీకులు సాక్ష్యం ఇస్తారు. అదే నాన్నకి సాక్ష్యం ఉంటుందా? వీడే మీ నాన్న అంటానికి సాక్ష్యం ఉంటుందా? నమ్మకం. నమ్మాలి. 4 గోడల మధ్య కాపురం జరిగింది, ఎవడు చూడ్డు, మూడో వ్యక్తికి తెలీదు. నాన్న నమ్మకం, అమ్మ నిజం. దేవుడు నమ్మకం. ఆధారాలు చూపించు, ప్రూఫ్ చూపించు అంటే నీకంటే మూర్ఖుడు ఒకడు ఉండడు. మీ అమ్మ దగ్గరికి వెళ్ళి ఈయనే మా నాన్న అంటున్నావే, నా ఆధారం చూపించంటే అమ్మ గుండె పగిలి చచ్చిపోద్ది. అనలేం కదా మనం అలాగా. నాన్ననే రుజువు చూపించలేనప్పుడు, అరే సృష్టిని కలుగ చేసిన నాన్నని నాకు చూపిస్తే నమ్ముతా అంటే ఆ కన్న తండ్రి అయిన సృష్టికర్త అయిన దేవుడు ఎంత వేదన చెందుతాడు? అంత జ్ఞానం, కామన్ సెన్స్ లేకుండా దేవుడు కనిపిస్తేనే నమ్ముతాననే నాస్తికుల గురించి ఏం మాట్లాడాలి? రాధా మనోహర దాస్ గారు, కరుణాకరణ సుగుణ, లలిత్ కుమార్, అమారా ప్రసాద్ గారు, పార్వతి, వీరి గురించి మీ అభిప్రాయం ఏంటి? పాస్టర్ల పేర్లు, క్రైస్తవుల పేర్లు చెప్పుకొని యూట్యూబ్ ఛానల్లో పెట్టుకొని ఏదో వాళ్ళ కుటుంబాలను పోషించుకుంటున్నారు. పోషించుకొని మా పేర్లు చెప్పుకొని అంతో ఇంత డబ్బు సంపాదించుకుంటున్నారంటే నాకు సంతోషమే. చేసుకొనివ్వండి, వాళ్ళని అలాగే చేసుకొనివ్వండి. వాళ్ళ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తే ఆ పాస్టర్ అట్లా, ఈ క్రైస్తవులు ఇట్లా, యేసుప్రభు అట్లా, బైబిల్ ఇట్లా, ఇవి మాట్లాడి డబ్బులు సంపాదించుకుంటున్నారు. వాళ్ళని మనం ఏం అంటానికి లేదు. బిచ్చగాళ్ళు. రోడ్డు మీద చాలామంది బిచ్చగాళ్ళు కనపడుతూ ఉంటారు. అంతో ఇంతో మనం దానం వేస్తాం. వాళ్ళు ఆ డబ్బుతో తింటారు, ఏదో కొంటారు, ఏదో పోషణ సాగిస్తారు. అలాగే హమారా ప్రసాద్, లలిత్ కుమార్, కరుణాకర్ సుగుణ, ఇంకొక ఆవిడ పేరేంటి, పార్వతి, ఈవిడ, ఈ రాధా మనోహర్ దాస్, వీళ్ళందరూ కూడా క్రైస్తవుల పేర్లు చెప్పుకొని క్రైస్తవులు వేసే చిల్లర పైసలతో జీవనాన్ని పోషించుకుంటున్నటువంటి వ్యక్తులు. వాళ్ళు బ్రతకని, పాపం మా క్రైస్తవుల పేర్లు చెప్పుకొని బతకని, లేదంటే కడుపు గాలి చేస్తారు. లెట్ దెమ్ సర్వైవ్. హిందువులు సపోర్ట్ చేస్తారా, క్రైస్తవులు ఇస్తున్నారు సార్ వాళ్ళకి? క్రైస్తవుల పేర్లు చెప్పుకొని హిందువుల దగ్గర అడుక్కుంటున్నటువంటి బిచ్చగాళ్ళు. ఓకే, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ సార్ ఇది. మీరు సిపిఎఫ్ని స్థాపించడానికి గల ముఖ్య కారణం ఏంటి? మీ మనసులో ఉన్న ఉద్దేశం ఏంటి? క్రిస్టియానిటీలో ఒక న్యూ రెవల్యూషన్, ఒక కొత్త ప్రత్యక్షత అనొచ్చు, లేదా కొత్త మార్పుని తీసుకురావడానికి సిపిఎఫ్ని స్థాపించారు. ఇప్పటివరకు లేదంటారు? అది లేదు. అంటే నేనే తీసుకొని వస్తానని కాదు, కానీ తీసుకురావాలన్నటువంటి ఆలోచన నాది. నాలాంటి ఆలోచన కలిగినటువంటి సేవకుల్ని, క్రైస్తవ నాయకుల్ని కూడా కలుపుకుంటే నా ఆలోచన కార్యాచరణలోనికి వస్తుంది, సఫలమవుతుంది తప్పకుండా. మీరు పాస్టరా, లీడరా, పొలిటీషియనా, ఈ 3 కేటగిరీలోని ఒక దాన్ని మీరు ఎంచుకోమంటే దేన్ని మొట్టమొదటిగా మీరు ఎంచుకుంటారు? నేను మొట్టమొదటిగా ఎప్పటికీ నా చచ్చిపోయేంత వరకు కూడా నేను సేవకుడిని. ఓకే, క్రీస్తు సువార్తను ప్రకటించే సేవకుడిని. అలాగే చచ్చిపోతా, సేవకుడిగానే చచ్చిపోతా. మిగతా 2 ఏంటి సార్? అవి లీడరు, పాలిటీషియను, ఇవన్నీ అవసరం కోసం క్రైస్తవుల పక్షాన్ని నిలబడటం కోసం తయారు చేసుకునేవే తప్ప
కానీ నేను ఎప్పటికీ సేవకున్నే, ఎప్పటికీ దేవుని సేవకున్నే, ఆయన సువార్తను మోసే సువార్థికున్నే, అలాగే చచ్చిపోతా. నాకు ఇష్టమైంది సువార్థికుడు. వన్ వర్డ్ ఆన్సర్ సార్. నేను కొంతమంది సేవకుల పేర్లు చెప్తాను, వాళ్ళ గురించి వన్ వర్డ్ ఆన్సర్. ఓకే. సతీష్ కుమార్ గారు పక్కా కమర్షియల్. యంగుహోలీ జాన్ వెస్లీ గారు పక్కా కమర్షియల్. బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారు చాలా మంచి వ్యక్తి. కష్టంలో ఉన్న సేవకుడైనా, కష్టంలో ఉన్న క్రైస్తవుడైనా ఆయన అడగకపోయినా ఆయనని సహాయం చేసే గొప్ప మనసు గల వ్యక్తి. ఓకే. ఓసన్న జాన్ వెస్లీ గారు మంచి ఆధ్యాత్మికత, అభిషేకం కలిగిన దైవజనుడు. స్టీఫెన్ పాల్ గారు ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో వాక్యాన్ని అందించే మంచి దైవిక జ్ఞానం కలిగిన సేవకుడు. షాలేం రాజు గారు మంచి వ్యక్తి, మంచి వ్యక్తి. ఎడ్వర్డ్ విలియం గారు పవర్ఫుల్, మై ఫేవరెట్, డైనమిక్, అసలు నిస్వార్థంగా కల్మషం లేకుండా దేవుని కొరకు బ్రతికే డైనమిక్ పర్సనాలిటీ. అమ్మ తేజ గారు మంచి వ్యక్తి, నిస్వార్థంగా సేవలో కొనసాగుతున్నాడు. రాజ్ ప్రకాష్ పాల్ గారు పక్కా కమర్షియల్. కిరణ్ పాల్ గారు ప్రవీణ్ పగడాల గారి తర్వాత ఆయన స్థానాన్ని రీప్లేస్ చేయగలిగినటువంటి దేవుని యొక్క మహాజ్ఞానం కలిగినటువంటి సేవకుడు. విజయప్రసాద్ రెడ్డి గారు మంచి వాక్చాతుర్యం కలిగినటువంటి సేవకుడు. డిజైర్ ఆఫ్ క్రైస్ట్ జేమ్స్ గారు మంచి వ్యక్తి, ముక్కుసూటిగా ఎవరేమనుకుంటారో అనుకోకుండా ఉన్న వాక్యాన్ని ఉన్నట్టుగా సూటిగా చెప్పగలిగినటువంటి గట్స్ కలిగిన సేవకుడు. చివరగా అందరికి తెలిసిన వ్యక్తి జానపాల్ గారి గురించి. మతోన్మాదులకు అమ్ముడు పోయిన కుక్క. లాస్ట్ అండ్ ఫైనల్ వర్డ్ ఫర్ స్పెషల్ పర్సన్ రెవరెండ్ అండ్ డాక్టర్ ప్రవీణ్ పగడాల గారి గురించి ఒక్క మాట. ఒక్క మాటలో చెప్పాలంటే క్రైస్తవ సమాజం చాలా గొప్ప విలువలు కలిగినటువంటి జ్ఞానవంతుని కోల్పోయింది. ఆ లోటుని ఇక తిరిగి తీసుకొని రాలేదు. థ్యాంక్ యూ సార్. ఇప్పటి వరకు అనేకమైన విషయాలు, ప్రజల మనసుల్లో ఉన్న సందేహాలన్నిటికీ మీరు చక్కగా సమాధానం చెప్పారు.